ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం నూతన కార్యాలయాన్ని నిర్మల్ నగర్లోని నిర్మల్ స్కూల్ పక్కన ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ సంఘం సభ్యులు కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ గత 4 నెలల నుండి కమ్మ సేవా సంఘం సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేస్తున్నామని, మేము సంఘాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి రాలేదని, స్నేహతత్వంతో అన్ని కులాలను కలుపుకొని నిరుపేద కమ్మ సంఘం విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. తదనంతరం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, ఆల హనుమంతరావు, పాడిబండ్ల వెంకటేశ్వర మాస్టారు, గౌరవ అధ్యక్షుడు కమేపల్లి సీతారామయ్య, నాగుబోయిన భాస్కర్రావు, కాటరగడ్డ రఘుబాబు, పావులూరి బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, భగవంతుడు అన్నీ సృష్టించాడు. గాలి, నీరు, అగ్ని, అదేవిధంగా చెట్టు, అన్నీ. అదేవిధంగా చాలా జంతువులు ఉన్నాయి దీనిలో. దానిలో అన్నిటికన్నా మంచి అవకాశం దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగించుకొని మంచిగా బ్రతకమనే అవకాశం ఇచ్చాడు. అలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఈ కమ్మవారి సేవా సంఘానికి ధన్యవాదాలు. మనమే శాశ్వతంగా మనం చేసిన పని శాశ్వతం. మంచి పనులు చేసి తర్వాత తరాలకి మనం గుర్తింపుగా ఉండాలి.
కొంతమంది చరిత్ర తరతరాలు చెప్పుకుంటారు. గాంధీ తాత ఉన్నాడంటే అమెరికాలో కూడా గాంధీ తాత విగ్రహాలు ఉన్నాయి. గాంధీ తాత పుట్టినరోజు తెలుసు, చనిపోయింది తెలుసు. కానీ మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మల గురించి కూడా మనకి సరిగా తెలియదు. ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప పనులు చేయలేదు కాబట్టి మనమైనా గొప్ప పనులు చేసి వారి మన తాత అవ్వ తాతల పేర్లు కూడా బయటకు వచ్చే విధంగా మనం మంచి పనులు చేయాలని చెప్పి ఈ సంఘానికి సూచిస్తూ, ఈ సంఘానికి ఈ చదువుకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళు సూచించినటువంటి ఎంతమందికైనా 50 మందికైనా 100 మందికైనా ఉచితంగా భోజనం పెడతాను, ఉచితంగా చదువు చేపిస్తానని చెప్పి, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ చేర్పించకూడదు పిల్లల్ని. మరి ఎలా తెలుస్తుంది సార్ మన ఆ పిల్లల చదువు ఎక్కడ బాగుంది అని ఎలా తెలుస్తుందంటే అక్కడ చదివిన పిల్లల్ని అడగాలి. ఎందుకంటే రోజు భోజనం చేసేది పిల్లలు, ఎవరు తినరు మిగిలిన వాళ్ళు. అదేవిధంగా క్లాసులకు వెళ్ళేది పిల్లలు, వాళ్ళకి అక్కడ చదువు ఎలా ఉందో వాళ్ళకి తప్పక ఇంకెవరికి తెలియదు. సంవత్సరాలు ఉండేది పిల్లలు కాబట్టి పిల్లల్ని అడిగి చేర్పించాలి మన పిల్లల్ని. తర్వాత అక్కడ రిజల్ట్ చూడాలి, అక్కడ చదివిన పిల్లలు ఏమన్నా కలెక్టర్లు అయ్యారా, డాక్టర్లు అయ్యారా అలా. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పేరు ఊరుని చూసి మనం చేర్పించినట్లయితే ఒక్కసారి పొరపాటు పడితే తిరిగి రాదు. చదువు అనేది ప్రపంచంలో అత్యంత విలువైనది చదువు. అదేవిధంగా అత్యంత తేలికైంది కూడా చదువు అంత తేలికైంది ఇంకోటి లేదు. చదువు వచ్చిన వాళ్ళు చేస్తే చదువు వస్తుంది. నాకు చదువు వస్తే మీకు చదువు వచ్చినట్లే. చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఆ ఎక్కువ తీసుకోవాలంటే ఆ యజమాని మంచివాడు ఉండాలి. అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచన తీసుకుంటే చిన్నపిల్లలకు నిజంగా కళ్ళకి అర్థాలు పెట్టుకోవాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనిషికి ఎక్సర్సైజు ఇవన్నీ కూడా అవసరం. ఆరోగ్యం బాగుండాలంటే ఇప్పుడు రైతులకి అంత చాకరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జబ్బులు రావుతున్నారు. మనకు ఊరికనే రొప్పు రోస్టులు అన్నీ. కారణం ఏంటంటే ఈ కనీసం ఈ మినిమం ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం. ఎక్సర్సైజ్ ఉంటే ఆరోగ్యం బాగుంటే అన్నీ మెదడు కూడా, బ్రెయిన్ కూడా ఈ ఆరోగ్యంలో బాగున్నాయి కాబట్టి అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పి నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ నిజంగా డబ్బులు ఇస్తున్నారు. నిజంగా డబ్బులు ఇస్తున్నారు. దీనికి ఒక లెక్క మనకు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక నమ్మకం అనేది ప్రధానం. నమ్మకం ఉంటే ఎవరైనా ఏమైనా చేయగలరు, వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు. ఆ నమ్మకాన్ని ఇక్కడ కలుగు చేసినందుకు, నిజంగా ఇంత మంచి సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఇవాళ కొంచెం ప్రశాంతంగా చాలాసేపు కూర్చోవాలనిపించడం కానీ, అందువల్ల ఎందుకంటే మనం ₹1 ఇవ్వకపోయినా ఎవరైనా ఇచ్చిన రూపాయిని సద్వినియోగం చేస్తారనే నమ్మకం ఉంటే మిగిలిన వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి, సేవ అనేది ఒక డబ్బు రూపమే కాదు, ఒక మాట కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఏ రకమైనటువంటి సేవ అయినా సేవే కాబట్టి, మానవ సేవ కాబట్టి, అందువల్ల ఆ విధంగా మంచిగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారని చెప్పి, మంచిగా తీసుకెళ్తారనే నమ్మకం ఇక్కడికి వచ్చిన జనాలను బట్టి అందరూ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా, ఎంత అందరూ కూడా చాలా ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూ జరుగుతుంది. ఇదే ఆనందంతో అందరికీ మంచి చేకూరుస్తూ ముందుకెళ్ళాలని చెప్పి ఈ కమిటీకి తెలియజేస్తూ ధన్యవాదాలు. సరే పేద పిల్లల్ని మీరు కానీ తీసుకొస్తే హాస్టల్ వ్యవస్థ కానీ, అదేవిధంగా కాలేజీ ఫీజులు కానీ ఫ్రీగా ఇస్తారని చెప్పినందుకు వారికి కమ్మవారి సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ రవి, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడిగా మండవ మురళీకృష్ణ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆళ్ళ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు కమ్మ సేవా సంఘానికి మేము కమ్మలు ఒక్కలే కాదు అన్ని కులాలు కూడా మాకు కావాలన్న ఆలోచనతో, అదేవిధంగా గతంలో కూడా మండవ మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి,
ప్రకాశం జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్నా అంటే నేనున్నాను అని చెప్పి ఒక ఆపన్న హస్తం ఇచ్చే ధైర్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజల్లో మారుమూల ప్రాంతంలో కూడా మండవ మురళీకృష్ణ అంటే తెలియని లేరు. ఎందుకంటే కరోనా టైంలో ఎంతోమందికి పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఆహారం అందించడం, డబ్బులు అందించడం, ఎంతో హాస్పిటల్లో బిల్లులు కట్టడం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తిని దాదాపుగా గతంలో ప్రకాశం జిల్లాలో కమ్మవారి సేవా సంఘం అంటే కొంతమందికే పరిమితి అయ్యేది. కానీ 90 తర్వాత రాజకీయ ఆలోచనల కోసమే కమ్మవారి సేవా సంఘం ఉండేది, వాళ్ళ పిల్లలకే ఇచ్చేవాళ్ళకి ఆలోచన ఉండేది. కానీ ఈరోజు మండవ మురళీకృష్ణ గారు ఎప్పుడైతే కమ్మ సేవా సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడయ్యారో అప్పటి నుంచి మిగతా కులాలను కూడా అంటే 75% కమ్మ వాళ్ళకి ఇచ్చినా కూడా 25% ఎవరైతే పేద వర్గాలు ఉంటారో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అంటే కులం ఏ కులం సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరికీ ఆపన్న హస్తం అనే ఆలోచనతో ఈరోజు కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా మరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కలారా చూసా చాలా సమయాల్లో కూడా. ఎందుకంటే కరోనా టైంలో మరి తల్లిదండ్రులు కూడా చూడకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఒక మండవ మురళీకృష్ణ గారు మా జేఏసీ ద్వారా కానివ్వండి, ట్రస్ట్ ద్వారా కానివ్వండి, మీరు వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి ఎంతో మందికి కరోనా టైంలో ఆపన్న హస్తం ఇచ్చారు. ఈ రోజుల్లో ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎంతో మంది మరి వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకుంటారు. కానీ తను సంపాదించిన దానిలో సగం మంది పేద బడుగు బలహీన వర్గాలకి, విద్యార్థికి, యువతకి, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆయనతో పాటు ఇంకా ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకొని 1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 10,000, 5,000, 1000 ఎంతమందికి కావాలన్నా కూడా అందుబాటులో తీసుకొచ్చిన మా మంచి వ్యక్తి మహోన్నతి మన మండవ మురళీకృష్ణ గారు. ఖచ్చితంగా మేము విద్యార్థి యువజన జేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తాం. కమ్మ సేవా సంఘం ఎక్కడైతే కూడా ప్రోగ్రాం చేసినా కూడా మాకు మద్దతుగా, ఎందుకంటే గతంలో ఎన్నో రాజకీయాలు కమ్మోళ్ళు మరి ఎస్సీలు లేకపోతే బీసీలు వీళ్ళు అగ్రవర్ణాలు వీళ్ళు ఇదైనా ఫీలింగ్ ఉండేది. మండవ మురళీకృష్ణ గారు అయిన తర్వాత ఆ ఫీలింగ్ ఏమీ లేదు. ఆయన్ని అగ్రవర్ణాలే కాదు పేద వర్గాలను కూడా గుండెలో పెట్టుకుని చూసుకునేంత మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు చేసి బాగుండాలని చెప్పి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కమ్మ సోదరులందరికీ అలాగే మిగతా అన్ని వర్గాల వారికి కూడా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమానికి చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ప్రత్యక్షంగా మేము ఎందుకు ఈ సంఘం అనేది ఇప్పుడు భరోసా అనేది ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎన్నాళ్ళు ఎవరెవరో నాయకత్వాలు చేశారని మేము మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజున కమ్మవారికి కానీ మిగతా కులాల వారికి కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా కాని పనులు ఏమైనా ఉన్నా కూడా మా సంఘం దృష్టి తీసుకొస్తే మేము తప్పకుండా ప్రతి ఒక్కరికి భరోసా కావడం తెలియజేస్తూ మీకు భరోసాకి నంబర్ కూడా ఎవరు తెలుస్తామని తెలియజేస్తున్నాను. ఉదయాన్నే టిఫిన్ పిలిస్తే నేను అనుకున్నాను. మరి ఆఫీసు పెట్టి మరి కమ్ముకులం అనే కాదు అన్ని జాతులు ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలందరికీ కూడా ఒక రైతు అంటే కమ్మే రైతు అంటే. ఆ రోజు 10 మందిని కూలీలు బతికించే రైతు. అలాంటి రైతు సంఘం అంటాం తప్పులేదు. ఆ రైతు కింద ఎంతమంది బతకగలుగుతారు. కాబట్టి మరి మురళీ గారు ఇది మంచి నిర్ణయం తీసుకొని మరి బిల్డింగ్ కట్టడం కానీ మన అక్కడ ఈరోజు ఇక్కడ ఆఫీస్ పెట్టడం కానీ ఒక నీడ చెట్టు కింద నీళ్ళలాగా అందరూ కూర్చోడానికి చెప్పుకోవడానికి ఏదైనా కష్టాలు సుఖాలు బాధలు ఉంటే వాళ్ళ ద్వారాగా వచ్చి మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటే మరి అన్ని కులాల వారికి కూడా న్యాయం జరుగుతుందని ఫస్ట్ నుంచి కూడా కమ్మ అనేది కాదు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి కూడా అన్ని కులాల దగ్గర తీసిన ఎన్టీ రామారావు గారు అన్నగారు మరి ఈ రోజుకి కూడా బీసీలంతా కూడా రుణపడి ఉంటారు అన్న రామారావు గారికి. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసింది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు సంబంధం లేకుండా తీసింది కూడా తెలుగుదేశం పార్టీ. అట్లే మురళీ గారు కూడా ఇది ముందుకు తీసుకెళ్తా ఆయన ఫస్ట్ నుంచి కూడా సేవ చేస్తున్నాడు, అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తున్నాడు. మరి ఎక్కడ భోజనాలు కానీ ఏదైనా పన్నెండు కాడికి వెళ్తున్నాడు. తను వెళ్ళిన ప్రతి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తా త్వరలో ఆశ్రమం కూడా ఏదో కట్టాలని, పిల్లలకి హాస్టల్ కట్టాలని కూడా తనకు ఆలోచన ఉంది. అట్లాంటి హాస్టల్ కట్టి దాంట్లో 20% కూడా మిగతా క్యాస్టులందరికీ కూడా ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో, డబ్బులు లేని పేదవాడు ఉంటాడో ఆ పిల్లలందరినీ చదివిస్తా ఒక మంచి మనసుతోటి మురళి ఎదగాలని, మురళి గారు ముందుకు రావాలని మరి ఈ సమావేశం సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అతను దీవిస్తున్నాను. మరి ఇంకేమైనా ఉంటే అందరి సంక్షేమాన్ని కోరుతూ
కొంతకాలం క్రితం మండవ మురళీకృష్ణ గారి అధ్యక్షతన కమ్మ సంఘం అనేటువంటిది ప్రకాశం జిల్లాలో ఏర్పడడం జరిగింది. ఆ సంఘం ప్రతిరోజు కూడా ఒక కమ్యూనిటీ కోసమే కాకుండా అందరినీ కూడా కలుపుకొని వెళుతూ సమాజంలో అందరి యొక్క అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. అలాగే రాజకీయాల కోసం మాత్రమే ఏవో కులాల మధ్య విభేదాలను సృష్టిస్తుంటారు, కానీ అందరూ కలిసి ఒకే కులంగా ఉంటూ అందరం కలిసి కూడా అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం పాటుపడుతూ మన మండవ మురళి గారు చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్న చాలా ఆదర్శ భావాన్ని వ్యక్తి మన మండవ మురళీకృష్ణ గారు. వారి నాయకత్వంలో వారి అధ్యక్షతన కమ్మ సంఘం మరింత వృద్ధిలోకి రావాలి. మిగతా వారందరూ కూడా మిగతా కమ్యూనిటీలో కూడా నిజమైనటువంటి పేదలు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే విధంగా వారి నాయకత్వంలో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మండవ మురళీకృష్ణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ప్రీవియస్ 10 ఇయర్స్ని కమ్మ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశంతో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఒక కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మాకంటే ఒక స్టెప్ ఏమి ముందు వేసాము. మురళి గారు ఒక 2 స్టెప్పులు ముందుకు వేసి దీన్ని స్ట్రాంగ్గా చేయడం కోసం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ కొంచెం బాగుంది, అందరూ ఆదరిస్తున్నారు, బాగుంది. మాకు విభిన్నంగా 2-3 సంఘాలుగా ఉన్నా కానీ అందరూ ఒక మీదకి గౌరవించుకొని భిన్నాభిప్రాయాలు లేకుండా సేవా కార్యక్రమాల్లో జాతి ముందుకు పోవడం కార్యక్రమాల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియపరుస్తున్నాను. నేను ప్రధానం కావాల్సింది ఏంటంటే ఇంత ప్రకాశం జిల్లాలో ఇంచుమించు అంటే రాజకీయాలకు అతీతంగా కమ్మ అన్ని పార్టీలో ఉంటారు, వాళ్ళ అభిరుచి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. దానికి ఎక్కడ కూడా మనం ఎవరికి బానిసం కాకుండా ఉండాలని తెలియపరుస్తున్నాను. ఇక్కడ మాకు మెయిన్గా ఉన్న సమస్య ఏంటంటే కమ్మ వాళ్ళు వచ్చేస్తుంది ఇక్కడ ఇంచుమించు 70 నుంచి 40 వేల దాకా ఉన్నారు ఒంగోలు కేంద్రంగా. ఇకపోతే మాకు కనీసం ఓట్లు కూడా 45,000 దాకా ఓట్లు ఉన్నాయి. కానీ కనీసం ఒక ఆరంభ క్షేత్రం కమ్మవారికంటూ ఆరంభ క్షేత్రం ఉంటుంది అనేది లేదు. దాని మీద కృషి చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. చిన్న సమస్య చెప్పుకుందాం, ఆఫీస్ లేని పరిస్థితి. మొట్టమొదటిసారి మురళి గారు అందరికి అందుబాటులో ఉండే ప్లేస్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు. మన కూడా భూమి పే జరిగింది, అది కూడా కొంచెం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్లస్ అది కూడా కాకుండా అందరూ ఒక భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక ఆట మీకు వచ్చేసి చేయదగ్గ కొంచెం మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళు తలా 5 రూపాయలు వేసుకొని ఒక పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనే కాన్సెప్ట్ మురళి గారు తీసుకొచ్చారు. అది అందరూ స్వాగతించాల్సిందే. దాంట్లో ఎక్కువ మంది భాగస్వాములు అవుదాం, మంచి కాన్సెప్ట్ అన్ని ఎక్కువ భాగస్వాములు అవుతాం. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ ఆర్గనైజేషన్ తప్ప ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కాదు. అందరం కలుపుకొని పోతాం. మిగతా వాళ్ళకు 30% చేయదగ్గ సహాయం చేసుకుంటాం. అది కూడా కాకుండా మాకేదైనా లీగల్గా సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరు భుజం ముట్టించి సమిష్టిగా ఫైట్ చేస్తాం. దీనిలో ఎవరికి దాసోహం ఉండేది లేదు, ఏ పార్టీ దాసోహం ఉండవు. మా సమస్య మేము నిరభ్యంతరంగా పోరాడతాం. మేము భిన్నంగానే ఫైట్ చేస్తుంటాం. ఏదేమైనా కానీ మురళి గారు చేసే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అందరికి అందుబాటులో ఆఫీస్ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి సమస్యలు తెలియపరచుకోవచ్చు. దీంతో కూడా కాకుండా కొంతమందికి మ్యాచెస్ దొరకలేదు, కమ్మ వాళ్ళకి మ్యాచెస్ దొరక ఇబ్బంది పడుతున్నారు. వాటికి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశాం. ఆ ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని వివాహ వేదిక కూడా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. అందరూ కూడా చేసుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ ఏదైనా రిజిస్ట్రేషన్ డేటా కూడా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం, ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన మ్యాచెస్ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ విధంగా టెక్నికల్ సర్వీస్ అందుబాటు చేసే ముందుగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ముందు భాగం కోసం ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. నేను బీసీ సంఘంలో గతంలో పనిచేస్తున్నాను జిల్లా స్థాయిలో. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి నన్ను డిమాండ్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. కమ్మ సేవా సంఘం దగ్గర నుంచి మండవ మురళి గారు చాలా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ సాయి అండి. ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్యాలయం నిర్మల్ నగర్లో ప్రారంభమైంది. ఈ కార్యాలయం మనం కమ్మవారి సేవా సంఘం అనేక మంది పేద విద్యార్థులకు, పేదలకు, చదువుకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాగే ఎగ్జామ్స్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈ కమ్మ సేవా సంఘం తరపు నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. అలాగే కమ్మ సేవా సంఘం అధ్యక్షులుగా మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలానే నా పేరు రామ్ సాయి నాయుడు అండి. మేము కూడా మా కమ్యూనిటీకి సంబంధించి ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి కూడా ముందుకు వస్తున్నాము. ఇలా పేద విద్యార్థులకు ఒకటి, ఎవరన్నా లేని వారికి అంటే మనం ఎట్ ఏ టైంలో ఒక వ్యక్తి చేయలేదు కాబట్టి ఒక సంస్థ ద్వారా
చాలా ఏదైనా కూడా గొప్ప కార్యక్రమం చేయాలంటే ఒక 10 చేతులు కలిస్తేనే గొప్ప కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఇలా కమ్మ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి సహాయం అందాల్సిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో కమ్మ సేవా సంఘం తరఫున చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన మండవ మురళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన నిర్మల్ నగర్లో కమ్మ వారికి ఒక అన్ని విధాలుగా సహాయకంగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల్లో చూసుంటారు, కమ్మవారు అణచివేయబడ్డారు గత 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలనలో. ఈరోజు మళ్ళా 9 నెలల నుంచి ఎన్డీఏ కూటమి రావడంతో మరలా కమ్మవారికి స్వేచ్ఛ వచ్చింది. గత గవర్నమెంట్లో కమ్మవారు అంటే వాళ్ళ మీద కక్షపూర్వక చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ ధ్వంసం చేస్తూ రకరకాలుగా చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు కమ్మ సంఘం మీటింగ్లు పెట్టాలన్నా కూడా భయపడే స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు మండవ మురళి గారు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా, కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకి ఆర్థికంగా సహకరిస్తున్నారు. అలాగే చదువుకోవడానికి కానీ, అలాగే ఒక కమ్మవారికే కాకుండా అన్ని కులాల వారికి కూడా ఈ సంఘం తరఫున ఆయన అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మండవ మురళి గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉండిద్ది. ఆయన ఇంకా రాను ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోవాలని మేము కోరుకుంటూ అది టంటూరు. దీంట్లో మురళి గారు పెట్టిన తర్వాత మేమందరం చాలా సంతోషంగా ఉన్నారు. సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇట్లా పెట్టినందువల్ల మన కమ్మ సంఘానికి చాలా ఉపయోగం ఉంది. పాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. కొత్తగా వచ్చిన మురళి గారు దీన్ని బాగా డెవలప్ చేస్తూ ఉంటారు. మేము ఇప్పటికి 5-6 నెలల నుంచి కూడా 4-5 నెలల నుంచి కూడా మేము చాలామందికి డొనేషన్ చేశాము. అట్లనే నేను ఒంగోలు సైట్ డొనేషన్ చేశాను కమ్మ సంఘానికి. ఏమేట అందరికీ థ్యాంక్స్. ఈరోజు మంచి శుభదినం. కమ్మ సంఘం ఒంగోలు నిర్మల్ నగర్లో ఉన్నటువంటి కమ్మ సంఘం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. మండవ మురళీకృష్ణ గారి అధ్యక్షతన మేము ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులు ముఖ్యంగా కమ్మ సంఘంలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతోమంది చదివించుకునే స్తోమత లేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించి మేము ఎప్పటి నుంచో మేము సహాయం చేస్తూ ఉన్నాం అందరినీ కూడా. ముఖ్యంగా నేను ఇందులో చేరటానికి 2 కారణాలు ఉన్నాయండి కమ్మ సంఘంలో చేరటానికి. ఒకటి వచ్చేటప్పటికి నేను అంతకుముందు కొన్ని ఊళ్ళల్లో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలామంది ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేను చాలా మనస్తాపం అనేది కలిగింది. అదొక కారణం. రెండో కారణం వచ్చేసరికి మురళి గారు లాంటి జెన్యూన్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. అట్లాంటి ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ సంఘంలో చేరటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇది నిజంగా మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మాకు చాలా ధైర్యం అనేది వచ్చింది. ఎందుకంటే ఈ సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, మన వాళ్ళందరినీ ఆదుకోవచ్చు అనేటటువంటి ఒక బలం, ధైర్యం, శక్తి అనేది మాకు కలిగించారు మురళి గారు. అట్లాగే ఇంకా మేము ఒట్టి కమ్మ సంఘం అంటే కమ్మ వాళ్ళకే కాకుండా 70% కమ్మ వాళ్ళకి, తర్వాత మిగిలిన 30% మిగిలిన కులాల వాళ్ళకి కూడా మేము సహాయం చేద్దామని ఎప్పుడో నిర్ణయించుకుంటాము. అట్లాగే ఎవరైనా సరే పేద విద్యార్థులు అనేవాళ్ళు ఎవరైనా ఉండి చదువుకునే స్తోమత లేక, తల్లిదండ్రులు లేక, అట్లాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే మేము ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తామని పత్రిక ముఖంగా తెలియజేస్తూ, అట్లాగే ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా సంఘానికి సపోర్ట్ చేసినట్టయితే మరింత మందికి మేము సహాయం చేయడానికి మేము ముందుకు వస్తామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం. ముందు కులానికి చేయండి. పేదలు చాలా మంది ఉన్నారు. మా కుమ్మకలో అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉన్న మీ కులం వాళ్ళు చూసుకోండి. ఆ తర్వాత మీరు ఏ పథకాలు అడగండి. అప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు, నీవు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే నువ్వేం కులం ముద్ర వేసుకుంటున్నావు. నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు. నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయం.
నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను. ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను. అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వేరే కులస్తులు అవనండి, అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్తులు అవనండి, ఇంటికి వెళ్ళి రచ్చగలమన్నారు. కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను. మా ఫ్యామిలీతో నేను వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో ఉంచాను. ఆ తర్వాత మా కులస్తులు కంఫర్టబుల్ జోన్, అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా కంఫర్టబుల్ జోన్లో ఉంచదక్కి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. నాకు పెద్దలందరూ, అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తారు. రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వెంకటేశ్వర గారు కానీ, హనుమంతరావు కానీ, చిడిపోతే వెంకటేశ్వర గారు, మా భాస్కర్ రావు కానీ, మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఇలా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. నేను ఎక్కడన్నా దూకుడుగా ఉంటే మా భాస్కర్ రావు లాగుతానే ఉంటాడు వెనక్కి. అలాగే నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటున్న మీ ప్రెస్ కానీ, పాత్రికేయులకు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆఫీస్ పెట్టుకోవడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి మండవ మౌళి గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. మనం ఈ కమ్మవారి సేవా సంఘం స్థాపించి 4 నెలలు అయింది. ఈ 4 నెలల నుంచి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు మనం ఇతరుల నుంచి కూడా ఎవరిని కూడా ఏమీ ఆశించకుండా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులే వారి స్థాయిని బట్టి అమౌంట్ వేసుకొని మనం సేవ చేయడం అనేది జరిగింది. కానీ అది ఈ విధంగా సేవ చేయాలంటే ఎక్కువ కాలం చేయలేమనే ఉద్దేశంతో కొత్తగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ స్కీము, మనం ఎవరైతే పెద్ద కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆర్థికంగా సహాయం చేయగలరో అలాంటి సభ్యుల్ని గుర్తించి నెలకి 1000 రూపాయల లెక్కన వసూలు చేసి మనం వచ్చే ఫండ్ తోటి పేద విద్యార్థులకు కానీ, లేక వైద్యంలో కానీ, లేక జీవనోపాధిలో కానీ ఎవరైనా సరే కమ్మవారిలో వెనకబడి ఉంటే వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 110 మంది సభ్యులు అయ్యారు. ఈ నెల 1,10,000 రూపాయలు ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఇంకా నేను ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేసింది అంటే, ఇది కమ్మవారికి సేవ చేయడానికి పెట్టినటువంటి ఈ డొనేషన్ క్లబ్ అనే దాన్ని మీరు ఇంకొద్దిగా హైలైట్ చేసి అందరికీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కువ మంది సభ్యులు దీంట్లో చేరడానికి దీన్ని జనంలోకి తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో అందరినీ కూడా మేము అడగలేము. మన కమ్మజామ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం అంటే, మీరు ఎవరైనా సరే కట్టగలిగి శోభతో ఉన్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ క్లబ్లో చేరి నెలకు 1000 రూపాయలు కట్టవలసిందిగా కోరుచున్నాం. ఈ వచ్చినటువంటి అమౌంట్ తోటి మీకు ముందే చెప్పాం, జస్ట్ నిన్ననే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే ఇస్తామన్నారు. అలాంటిది మనం 3 పిల్లలకి అప్పటికప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి కమ్మవారి సేవా సంఘం తరఫున మేము కడతాం మీ ఫీజులు, పిల్లలకు హాల్ టికెట్లు ఏమున్నాయి అని అంత జరిగింది. వాళ్ళు అదేవిధంగా హాల్ టికెట్లు ఇచ్చారు, వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా కొంతమంది పేద పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా మనం డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మీ సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇప్పుడు డొనేషన్ ఇస్తాం. కాబట్టి ముఖ్యంగా ఈ డొనేషన్ క్లబ్లో చేరి ప్రతి నెలా వేయగలుగుతున్నటువంటి సభ్యులందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించాం.